మిథున రాశి. మిథున రాశి వారికి లగ్నంలో గురువు అంటే జన్మంలో గురువు, దశమంలో శని, భాగ్యంలోకి రాహు, తృతీయ కేతువు, ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3. ఈ సంవత్సరం బాగున్నటువంటి రాశుల్లో మిథున రాశి కూడా ఒకటి. 12 రాశుల్లో మిథున రాశి వారికి కూడా చాలా బాగా కలిసి వస్తుంది. చదువుకునే వాళ్ళకు చాలా బాగుంటుంది. చెడు అలవాట్లకు దూరం అవ్వటం, గొడవలు చికాకులు తొలగిపోవటం, బంధువుల్లో స్నేహితుల్లో మనస్పర్ధలకు పులి స్టాప్ పెట్టడం, ముఖ్యంగా ట్రాన్స్ఫర్సు ప్రమోషన్సు ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ యోగము, వ్యాపారంలో ఆలస్య ఆదాయం అంటే వ్యాపారం చేసే వాళ్ళకి ఆదాయం వస్తుంది కానీ కొంత ఆలస్యంగా వస్తుంది, బట్ ఖచ్చితంగా వస్తుంది. ఆదాయం బాగుంది. 14 ఆదాయం 2 ఖర్చు అంటే మీకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లోన్లు రావటము లేదా సొంత ఇంటి యోగము, ఇటువంటి శుభ ఫలితాలు. ఓవరాల్గా మిథున రాశికి కూడా చాలా బాగుంది. ఏదైనా కొత్త ప్రాజెక్టు తీసుకున్నా లేదంటే కొత్త వ్యాపారం స్టార్ట్ చేసినా అన్నిటికీ ఈ సంవత్సరము మిథున రాశి వారికి మంచే జరుగుతుంది, ఎక్కడా కూడా మైనస్ జరగదు. ఇక మిథున రాశి వారు తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంలో నిద్ర చేయాలి, దర్శనం చేసుకోవాలి. వీలైతే ఖచ్చితంగా వెళ్ళిరండి.